సీతాఫల్ మండి నామలగుండు ప్రాంతంలో బీటెక్ చదువుతున్నటువంటి విద్యార్థిని అత్యంత కిరాతకంగా కత్తిపోట్లతో దాడి చేసి దాదాపుగా 10 మంది అక్కడ అతని ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యారు. ఇదే నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా 10 మందిని అరెస్ట్ చేశారు. అయితే ఈ యొక్క ఘటన జరిగిన తర్వాత దాదాపుగా 10 రోజులు వస్తున్నా కూడా స్థానిక కార్పొరేటర్ మాత్రమే ఇక్కడికి వచ్చి పలకరించిన పరిస్థితి ఉంది కానీ తప్ప ఏ ఇతర పార్టీ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు స్థానిక ఎమ్మెల్యే కూడా రానటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క కుటుంబం నిరుపేద కుటుంబం కావడమే వీరి యొక్క శాపమా అనేది కూడా ఒక కోణంలో ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మానవత్వాన్ని చాటుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే నేపథ్యంలో పలు మహిళా సంఘాలకు సంబంధించి మహిళలు కావచ్చు, ఇతరులు, స్నేహితులు, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా క్యాండిల్ ర్యాలీలు కూడా పాల్గొన్నారు. ఇదే క్రమంలో తనకంటూ నిరుపేద కుటుంబాలకి తనదైన శైలిలో కొంతమందికి ఎంతో మందికి సాయం అందిస్తూ సహాయాన్ని చేస్తున్నటువంటి హైదరాబాద్ గోల్డ్ మెన్ గా పిలువబడుతున్నటువంటి సూర్యాభాయ్ ఈరోజు నామాలగుండికి వచ్చారు. ఆ యవాన్ కుటుంబాన్ని పలకరించి పరామర్శించి వారికి మనోధైర్యాన్ని నింపడానికి అయితే వచ్చారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఇలాంటి దారుణాలు జరిగినా కూడా పోలీస్ యంత్రాంగం ఎందుకు కఠినమైనటువంటి శిక్షని వేయడానికి జాప్యం చేస్తుందనేది కూడా వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఈ యొక్క ఘటన చాలా బాధాకరమైనటువంటి విషయం. దీనికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, పోలీస్ శాఖకు కావచ్చు, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎలాంటి చర్య తీసుకుంటే బాగుంటుంది? డబ్బులున్నా లేకపోయినా, ఉన్నోడైనా పేదోడైనా ఎవరైనా సరే ప్రతి ఒక్కరు ఉన్నోని దగ్గరికి పేదోని దగ్గరికి అందరి దగ్గరికి వచ్చి మీరు ఓట్లు అడుక్కుంటారు కదా బాయ్ సాబ్. ప్రతి ఒక్కరం మేము ఓట్లు వేస్తేనే కదా మీరు గెలుస్తారు. ఆ రోజు డబ్బున్నోళ్ళు లేనోళ్ళని మీరేం ఆలోచించరు కదా. మేము కూడా డబ్బున్నోనికి వేయాలి లేనోనికి వేయొద్దని మేమైతే అట్లా కూడా ఆలోచించలే కదా. అందుకే దయచేసి అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వానికైనా రాష్ట్ర ప్రభుత్వానికైనా ప్రతి ఒక్క గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి లీడర్కి ఒక్కటే రూల్ ఉండాలి. ఎవ్వరు ఏ ప్రాబ్లం చేసినా, ఇప్పుడు నా తమ్ముడిని యావన్ని అంత కిరాతకంగా చంపారు, అలా చంపిన వాళ్ళకి 24 అవర్స్లో ఉరి తీసే అంత దమ్ము మీ దగ్గర ఉందా? అలాంటి రూల్స్ మీరు తీసుకొస్తారా? యావన్నే కాకుండా ప్రతి 3 నిమిషాలకు వచ్చి ఒక మర్డర్ అవుతుంది మన దేశంలో. రోజుకు వచ్చి 400 నుంచి 500 మర్డర్లు జరుగుతున్నాయి. దీన్ని ఆపగలుగుతున్నారా? ఒకప్పుడు ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంత ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇంత జరిగేది కాదు. మరి ఇప్పుడు ఎందుకు ఇంత జరుగుతున్నాయి? జరుగుతున్న వాళ్ళని జైల్లో ఎందుకు పెడుతున్నారు? అరే ఇప్పుడు అంతగానో ప్రాబ్లం జరిగిన వాడిని జైల్లో తీసుకొని పందిని మేపినట్టు మీరు మేపుతున్నారు. మళ్ళీ వాడు బయటకు వచ్చి ఇంకో ఘటన చేయాలనా? డబ్బుకు లొంగిపోతారా? ఈరోజు ఒకరిని చంపిన వ్యక్తి వాడు బయటకు వచ్చి ఇంకోని చంపడా? 24 అవర్స్లో మీరు యాక్షన్ తీసుకోవాలా. యాక్షన్ అంటే కత్తితో పొడిచి చంపిన వాడిని ఊరేసేసేయాలి 24 అవర్స్లో. ఒక అమ్మాయిని బలవంతం చేసిన వాళ్ళని ఊరేసేయాలి 24 అవర్స్లో. లొల్లి వేసుకొని లైఫ్ లాంగ్ జైల్లో పెట్టాలా. ఇలాంటి రూల్స్ మనకి ఎప్పుడైతే తీసుకొస్తామో అప్పుడే నిరుపేద కుటుంబాలు బాగుపడతాయి. కొంతమంది తల్లి తండ్రుల కడుపు కోతలన్నీ మనం తీర్చిన వాళ్ళం అవుతాం. ప్లీజ్ ప్రతి ఒక్కరూ ఈ రూల్స్ తీసుకురండి. చాలా బాధాకరమైన విషయం. హైదరాబాద్ నడి బొడ్డున ఇంత పెద్ద జరిగితే ఎవరు స్పందించట్లేదంటే మనం ఎక్కడన్నా అడవిలో ఉన్నామా అన్న ప్రాబ్లం ఎవరైతే చేస్తారు కదా వాళ్ళకు సపోర్ట్ చేయకండి అన్న. దయచేసి మీ ఇంట్లో కూడా అందరు ఉంటారు కదన్న. రేపు పొద్దున మీ కుటుంబంలో జరిగితే ఎలా ఉంటుందన్న? మీకు ఆ కడుపు కోత వస్తే ఎలా ఉంటుందన్న? డబ్బులు శాశ్వతమా అన్న? ఏది శాశ్వతం కాదన్న. మనమే శాశ్వతంగా 4 రోజులు ఉండిపోయినాక వచ్చినాం. అలా 4 రోజులు ఉండిపోయినాక వచ్చినాం కాబట్టి ఎవరిని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోదామన్నా. ఇవన్నీ అవసరమా చెప్పు? ఏమంత పెద్ద నేరం చేసేదన్నా తమ్ముడు? అంతగానం చిత్రహింస గురిపెట్టి అలా చంపారు. ఏమంతా తప్పు చేశాడు? ఏమంతా నేరం ఉంది? ఏదో కొన్ని తరాల నుంచి పగలు ఉన్నట్టు అంత ఘోరంగా చంపడం ఎందుకన్నా? నాకైతే 100% కరెక్ట్ అనిపించండి. చెప్పండి. యవాను అమ్మాయికి కూడా ఎవరైతే ఈ ఘటనలో భాగమైనటువంటి అంటే ప్రేమకు ప్రేమించాడు అని చెప్పేసి చెప్తున్నటువంటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఒక ఆడియో కూడా రిలీజ్ అయింది. దాంట్లో అమ్మాయికి బుద్ధి చెప్తున్నారు. అంటే సెటిల్ అయిన తర్వాత ఏదైనా ఆలోచిద్దామనే మాటలు చెప్తున్నాడు. చుట్టుపక్కల వాళ్ళు కూడా యవాన్ని మంచి వ్యక్తిత్వం గలవాడు, స్నేహపూర్వకంగా ఉండేవాడు అని అంటున్నారు. అంటే ప్రేమిస్తే ఇలాంటి ఘటనలకు పాల్పడతారా? మరో వాళ్ళకి ఎవరన్నా కుటుంబానికి ఇలాంటి కీడు తలపెట్టకుండా ఉండాలంటే తక్షణం ఎలాంటి చర్యలు ఉంటే బాగుంటుంది? ప్రేమిస్తే ఇప్పుడు ఆ అబ్బాయి మీరే అన్నారు కదా ఆడియోలో విన్నామని చెప్పి, ఎంత మెచ్యూర్డ్గా మాట్లాడాడు, ఎంత గుణవంతునిలాగా మాట్లాడాడు. అంత మంచి క్యారెక్టర్ ఉన్న అబ్బాయి, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అబ్బాయి, ఎన్నో కళలు,
రేపు పొద్దున ఏ డిపార్ట్మెంట్లో ఎంత వర్క్ చేస్తుండేనో, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఎన్నో కళలు ఉంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి. అలాంటి కోరికల్ని మధ్యలోనే తుంచేసిరు కదా. ఏం తప్పు అన్న, ఎందుకు చంపుతారే? ఏం జరిగిందని చంపుతారే? నాకు అర్థం కాక అడుగుతా. ఏం జరిగినా కూడా సంపోద్దే మాట్లాడుకోవాలా, కూర్చొని మాట్లాడుకోవాలా. పోలీస్ శాఖ ఉంది, అందరు ఉన్నారు, లేదంటే మీ బస్సు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళని పిలిచి సో ప్రాబ్లం అని చెప్పి ఎవరి జాగాలో వాళ్ళు ఉండాలన్నా. ఈ చంపుకోడేందన్నా కిరాతకంగా? ఆ జంతువులమ్మా అన్న, ఒక జంతువుకి ఏదైనా జరిగితేనే పక్క జంతువులు సహాయానికి వస్తాయి. అలాంటిది ఒక మనిషిని చంపుతుంటే పక్కోళ్ళు చూద్దాం చూసినట్టు చూసే దేశంలో ఉన్నామన్న మనం. అమ్మాయిని వేధించాడని చెప్పేసి, లైంగిక అమ్మాయిని వేధించారని చెప్పేసి ఈ రోజున కుల సంఘాలు, పార్టీ నేతలు, ప్రతిపక్ష పార్టీలు వీళ్ళందరూ కూడా ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ప్రాణం పోయినా కూడా ఏ ఒక్క పార్టీ వాళ్ళు రాలేదు. దీన్ని ఎలా చూడొచ్చు? దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అన్న. ఉన్నోనికి ఎలా ఉంటది, లేనోనికి ఎలా ఉంటది. ఉన్నోడు ఏం చేసినా నడుస్తుంది, లేనోడు అంతే. మా బతుకులు ఇంతే, మేము ఇంట్లోనే రావాల్సిందే అంతే. ఏడుంది న్యాయం బాయ్ సాబ్ చెప్పు? ఎక్కడ న్యాయము? 9 రోజులు 7 రోజులు అవుతుంది అప్పుడు తమ్ముడు చచ్చిపోయి. ఏదో న్యాయం జరిగింది బాయ్ సాబ్? తీసుకెళ్ళి జైల్లో పెడితే అయిపోతుందా? 24 గంటల్లో ఉరేసేయండి, ఇంకొకరు మర్డర్ చేస్తారేమో చూద్దాం. దిశ ఘటనలో ఎన్కౌంటర్ చేశారు కదా. నేను కూడా అదే చెప్పిన. దిశ ఆ ఘటనలో ఒక 1 వీక్లో తీసుకెళ్ళి అందరినీ మర్డర్ చేశారు. అంటే ఎన్కౌంటర్ చేసింది సిపి గారు, ఎన్కౌంటర్ చేశారు. మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అని చెప్పి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే ఇది బహిరంగంగా మొత్తం ఇలా ఆధారాలు ఉన్నాయి, కెమెరాలు ఉన్నాయి, పక్కన సాక్షులు ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టడం ఏంటి? అంటే మీకు కూడా పోలీస్ శాఖ వాళ్ళతో కొంత పరిచయాలు ఉన్నాయి. ఈ కేసుని ప్రతి ఒక్కరితో నాకు పరిచయాలు ఉన్నాయన్న. ఎంతవరకు వెళ్ళాలో, ఎంత మాట్లాడాలో నా వంతు సాయంగా నేను కూడా మాట్లాడతా. జస్టిస్ జరగాలి. అండ్ ఎవడో వచ్చి జస్టిస్ చేయాల్సిన అవసరం లేదు. పైన దేవుడు ఉంటాడు. ఎవడు వచ్చినా ఎవరు రాకపోయినా పైన దేవుడు అన్ని చూస్తూనే ఉంటాడు. మనం అనుకుంటాం మనం చేసే తప్పు ఎవరు చూడట్లే అని చెప్పి. పైన ఒక కెమెరా ఉంటుంది దేవుని రూపంలో, ఆయన కంపల్సరీ శిక్షిస్తాడు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, యావన్ కుటుంబానికి నేను అండగా, నేను ఎప్పుడు ఎల్లప్పుడూ వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ సభ్యునిలాగా ఉండడానికి మాత్రమే వచ్చే తప్ప ఏదో మాట్లాడి వెళ్ళిపోదామని నేను రాలే. నేను కూడా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుని. నాకు తల్లి లేదు, ఆమెలో తల్లిని చూసుకుంటా. నా తల్లి చనిపోయింది, తమ్ముడిని అన్యాయంగా చంపేశారు. అందరూ దీని మీద స్పందించి సౌదీ రూల్స్ తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను. రైట్. ఇదే అంశంలో కుటుంబానికి ఆసరగా నిలిచారు, ఆర్థిక సాయం చేశారు. ఇది కూడా వాళ్ళ నిరుపేద కుటుంబం, అంటే చేసుకుంటే గానీ గడవని పరిస్థితి. అది సాయం రక్షణగా ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అది సాయం కాదన్న, బాధ్యత. దాన్ని సాయం అని మీరు దూరం చేయకండి. నేను బాధ్యతగా భావిస్తున్నా. చేశారు కాదు, చేస్తూనే ఉంటా. నేను ఎక్కడైనా సరే మీరు కనుక్కోండి, ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ నేను అందుబాటులో ఉంటా. ఇంత ఘోరంగా జరిగింది కాబట్టి జస్టిస్ మాత్రం 100% జరగాల. అంత ఘోరంగా చంపడం ఏంది భయ్యా? అసలు కరెక్ట్ కాదు భయ్యా. చంపుకోవద్దు భయ్యా. ఏమైనా ఉంటే మాట్లాడుకోవాలి. సరే చంపుకున్నారు, ప్రభుత్వం ఏమన్నా డెసిషన్ తీసుకుందా? తీసుకోలే. కరెక్ట్ అనిపించలేదు. చాలా బాధాకరమైన విషయం ఇది. కఠినంగా శిక్షించారు. దేవుడు ఉన్నాడు పైన. ఎవరు శిక్షించినా శిక్షించకపోయినా పక్కా ఆయన శిక్షిస్తాడు. ఎవరినైనా సరే, తప్పు చేసినోడు ఎవడైనా సరే, కత్తి పట్టినోడు కత్తికే పోతాడు. తప్పు పని చేసినోడు 100%. ఎప్పుడు ముందు కాలంలో లెక్క కాదు భయ్యా, ఎప్పటిదప్పుడే అది అయిపోతూనే ఉంటుంది. చూద్దాం.